హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గౌరీప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేహన్య వాళ్ళు. ఈరోజు మనం మార్నింగ్ రొటీన్ ఫర్ హెల్తీ లైఫ్ స్టైల్ గురించి డిస్కస్ చేద్దాం. మనం మార్నింగ్ లేవగానే ఒక 1 hour కంటే ముందు లేచి ఈ 10 హ్యాబిట్స్ని మన రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బ్రెయిన్ పవర్ అనేది ఇంప్రూవ్ అయ్యి రోజంతా మనం హెల్దీగా ఉంటాం, మరి లేజీగా ఉంటాం, మెంటల్గా అండ్ ఫిజికల్గా హెల్దీగా ఉంటారు. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్. మన బ్రెయిన్ లో 70% వాటర్ ఉంటుంది. మనం నైట్ అంతా కంటిన్యూస్ గా ఒక 6 to 7 hours పడుకోవడం వల్ల మన బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది అండ్ మన బ్రెయిన్ లో సెల్స్ కూడా డిహైడ్రేట్ అవుతాయి. సో మనం మార్నింగ్ లేవగానే ఒక 2 glasses ఆఫ్ ల్యూక్ వామ్ వాటర్ అనగా గోరువెచ్చని నీళ్లు తాగడం వలన మన బాడీ ఎనర్జైజ్ అయ్యి మన బ్రెయిన్ లో సెల్స్ అనేవి ఎనర్జైజ్ అవుతాయి. సో ఇలా తాగడం వల్ల మన బాడీ మెటబాలిజం రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన రొటీన్లో లేవగానే ఒక 2 glasses ఆఫ్ హాట్ వాటర్ లేక చిన్నపిల్లలకి ఒక నార్మల్ చిన్న గ్లాస్ వాటర్ అలవాటు చేయడం వలన మన బాడీలో మంచి రిజల్ట్స్ వస్తాయి. సెకండ్ వన్ వచ్చేసి మన బెడ్ని సెట్ చేసుకోవడం. మనం మార్నింగ్ లేవగానే మన బ్లాంకెట్ని ఫోల్డ్ చేసి మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని నీట్గా ఉంచడం వలన మనకు డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. అప్పుడు ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ వస్తుంది. సో డేలో ఫస్ట్ టాస్క్ నువ్వు కంప్లీట్ చేసావు అనే సిగ్నల్ మన బ్రెయిన్కి అందిస్తుంది. సో ఇది మనకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి లిసనింగ్ టు మ్యూజిక్. ఒక మంచి ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఒక హ్యాపీ మూడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో డే అంతా ఆ మూడ్ని ఎంజాయ్ చేయగలుగుతారు మీరు. ఫోర్త్ వన్, ఏదో ఒక ఇన్స్పైరింగ్ ఒక 10 minutes చదవడం. దాని వలన మంచి విషయాలను మన బ్రెయిన్ నేర్చుకోవడంతో పాటు ఓకే ఈరోజు మనం ఏదో ఒకటి నేర్చుకున్నాం అని మన బ్రెయిన్ మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. దాని వలన మనం సాటిస్ఫై అయ్యి ఈ రోజంతా హ్యాపీగా గడపగలుగుతాం. డీప్ బ్రెత్. రోజు మనం ఒక 10 minutes ధ్యానం చేయడం వలన మనం చేసే పని పైన ఫోకసింగ్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఈ ధ్యానంలో చాలా రకాలు ఉన్నాయి. మనం ఏదో ఒకటి చూస్ చేసుకొని మనం కంపల్సరీ మన డైలీ రొటీన్లో ఈ ధ్యానం అనే దాన్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. సిక్స్త్ వన్, ఎక్సర్సైజ్. మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు అందరూ సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువసేపు పనిచేయడం వలన మన బాడీకి అనేది మూమెంట్ ఉండదు. సో మనం టైం తీసుకొని మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ అనేది మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దట్ మన బాడీకి ఒక మూమెంట్ వస్తుంది. మనం కంటిన్యూగా వర్క్ చేసే బదులు బ్రేక్స్ తీసుకోవాలి. ఒక 2 minutes ఒక 5 minutes బ్రేక్ తీసుకొని ఆ టైంలో బాడీని స్ట్రెచ్ చేయడం వలన మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. సన్లైట్. ప్లాంట్స్కి సన్లైట్ ఎంత ఇంపార్టెంట్ మనకి హ్యూమన్స్కి సన్లైట్ కూడా అంత ఇంపార్టెంట్. దీనివల్ల మనకి విటమిన్ డి వస్తుంది. దీనివలన మన మూడ్ స్వింగ్స్ అనేవి తగ్గుతాయి. ఈ రోజులో అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ కామన్గా ఉంటుంది. మనం కాసేపు మార్నింగ్ లేవగానే ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన మన బాడీలో సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఇది ఒక హ్యాపీ హార్మోన్. సో దట్ మన బాడీ అంతా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తుంది. ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి. 8th వన్, చల్లని నీటితో స్నానం చేయడం. మనం చల్లని నీటితో స్నానం చేయడం వలన మన బాడీ చాలా రిలాక్స్గా ఎనర్జీగా ఉంటుంది. చల్లని నీరు మన బాడీని ఇన్స్టాంట్గా తాగడం వలన మనం ఒక డీప్ బ్రెత్ తీసుకుంటాం. మనం డీప్ బ్రెత్ తీసుకోవడం వలన హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది. సో హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వడం వలన మన బాడీలో అడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దట్ మన బ్రెయిన్ ఫాగ్ అనేది తగ్గుతుంది. చల్లని నీటితో స్నానం చేయడం వలన మజిల్ రికవరీ అండ్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లోకి వస్తుంది. మనం యూజువల్గా చల్లని నీటితో స్నానం చేయడం అనేది ఎక్సర్సైజ్ తర్వాత చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన బాడీ చాలా హీట్ని రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈ హీట్ అనేది చల్లని నీటితో స్నానం చేయడం వలన బ్యాలెన్స్ అయ్యి మన బాడీ ఇంకా ఎనర్జీగా తయారవుతుంది. 9th వన్,
ప్లాన్ యువర్ డే. మనం ఒక రోజులో చేసే పనులని సీక్వెన్స్ గా ఏ డీటెయిల్స్ లేకుండా జరగాలి అంటే మనం ఒక సీక్వెన్స్ గా ఆర్గనైజ్ చేసుకోవాలి. సో దట్ మన డే అంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఈ సీక్వెన్స్ గా ప్లాన్ చేసుకోవడం అనేది ఒక పేపర్ పైన పెన్ను పెట్టి రాయాలి. ఇది ఫోన్ లో కూడా చేయొచ్చు. బట్ ఊరికే ఫోన్ చూడడం వల్ల మన మైండ్ అనేది డీవియేట్ అవుతుంది. పేపర్ పైన మన పాయింట్స్ అనేది ప్రజెంట్ చేస్తే 1 by 1 ఒకటి తర్వాత ఒకటి ఈజీగా మన డే అనేది కంప్లీట్ అవుతుంది. 10th వన్, రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్రతిరోజు మనం ఒక 10 minutes కేటాయించి మన లైఫ్ గోల్స్ ని గురించి మనం మాట్లాడుకోవడం వల్ల మన లైఫ్ లో ఉన్న గోల్స్ మనం సరిగ్గా రీచ్ అవుతున్నామా, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలా అనేది మనం డిస్కస్ చేసుకోవడం వలన ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.